టాపిక్స్ ఏంటంటే మనకి డేటా టైప్స్ని ఎలా చెక్ చేయాలి, తర్వాత నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అనేది ఎలా చేయాలి, రిలేషనల్ ఆపరేటర్ గురించి ఎలా వర్క్ అవుతుంది మన పైథాన్లో అనేది నీకు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ టైప్ ఆఫ్ 10, ప్రింట్ టైప్ ఆఫ్ 10. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మీరు చూడండి 10 అనేది యాక్చువల్గా మనకి ఏ డేటా టైప్ అంటే ఇంట్ డేటా టైప్, రైట్. సో ఈ ఇంట్ డేటా టైప్ని మనం అది ఏంటంటే ఏ టైపు అనేది సెట్ చేయడానికి పైథాన్లో మనకి ఇక్కడ టైప్ అనే ఒక కీవర్డ్, అంటే దీని ఒక ప్రీ డిఫైన్ అనమాట, ఒక కీవర్డ్ని యూజ్ చేసి మన ఇక్కడ డేటా టైప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ డేటా టైపు యూజ్ చేస్తున్నాం అనేది, రైట్. నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఇక్కడ నేను హాలో, రైట్. సో హాలో యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చింది విత్ ఇన్ ది డబుల్ కోట్స్ మనం ఏది మెన్షన్ చేసినది స్ట్రింగ్, అంటే ఈ స్ట్రింగు అనేది మనం ఇచ్చింది ఏ టైప్ అనేది తెలుసుకోవడం కోసం మనం ఏం చేసినాం అంటే టైప్. ఓకే, టైప్ అనే కీవర్డ్ని యూస్ చేసి, దట్ మీన్స్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ని యూస్ చేసి మనం ఏంటంటే ఏ డేటా టైప్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి ప్రాపర్గా ఏమైంది, క్లాస్ స్ట్రింగ్ అనేది మనకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయింది, దట్ మీన్స్ అవుట్పుట్ వచ్చేసి స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. నెక్స్ట్ ప్రింట్ టైప్ 4.0 షిఫ్ట్ అండ్ ఇక్కడ చూడండి నేను ఇచ్చిన వాల్యూ ఏంటిది ఇక్కడ 4.0. సో 4.0 అంటే మనకి ఆల్రెడీ మీకు తెలుసు ఏంటది, ఫ్లోట్, రైట్. ఆ ఫ్లోట్ డేటా టైప్. సో ఇక్కడ మనకు ప్రాపర్గా ఫ్లోట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇలా చెక్ చేయాలన్నమాట మనకి పైథాన్ ప్రోగ్రామింగ్లో. మనం అది ఏ డేటా టైప్ అనేది చెక్ చేయాలంటే ఇగో ఈ మనకి టైప్ అనే దాన్ని ఒక కీవర్డ్ని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే స్ట్రింగ్ టు ఇంటిజర్ అనేది మనకి ఫస్ట్ అసలు ఎగ్జిక్యూట్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను, సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. తర్వాత నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు int of a, print type of a, print a. ఇక్కడ చూడండి నేను ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ని క్రియేట్ చేస్తాను. ఏంటి 4 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే ఫస్ట్ లైన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే విత్ ఇన్ ది డబుల్ కోడ్స్ ఉంది కాబట్టి ఇది ఏ డేటా టైపు, ఇంట్ అంటే స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ని, దట్ మీన్స్ వాల్యూని మనం ఏం చేసినాం అంటే ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంట్ ఆఫ్ ఏ అన్నాం. ఇంట్ ఆఫ్ ఏ అంటే ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటిది, స్ట్రింగ్, రైట్. ఓకే, ఎందుకంటే డబుల్ కోడ్స్, విత్ ఇన్ ది డబుల్ కోడ్స్ మనం ఏది మెన్షన్ చేసినా స్ట్రింగే, రైట్. సో ఈ స్ట్రింగ్ అనేది ఎలా కన్వర్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, ఇక్కడ ఇంట్ ఆఫ్ అనేది మెన్షన్ చేసినాం, రైట్. అంటే ఇక్కడ మనకి ఈ స్ట్రింగ్ అనేది ఏమైంది, ఇంట్ కింద కన్వర్షన్ చేస్తున్నాం. ఇక్కడ జరిగిన దట్ మీన్స్ వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అన్నాం, అంటే ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ నుంచి ఇంటికి కన్వర్షన్ అయిన వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనకి ఇక్కడ స్ట్రింగ్ నుంచి ఇంట్ అంటే మనకి వాల్యూ ఏం రావాలి, టైప్ ఏం రావాలంటే ఆన్సరు ఇంట్ అనేది రావాలి, అంతే కదా, ఇంట్ అనేది రావాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఏ అన్నాం. ప్రింట్ ఏ అంటే వాల్యూ ఏంటది, ఆటోమేటికల్గా ఏ అనేది వేరియబుల్లో ఏముంది 5 అనేది, సో అది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ గాట్ ఇట్. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఏం వాల్యూ, స్ట్రింగ్. ఈ వాల్యూ ఎలా కన్వర్షన్ జరిగింది, ఇంట్. అది జరగాలంటే ఉన్న కోడ్ ఏంటి, ఇంట్ ఆఫ్, దట్స్ ఇట్. సో దీన్ని వేరే విధంగా కూడా నేను రాస్తాను, ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, రైట్, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ వాల్యూ, రైట్. ఏ ఈజ్ ఈక్వల్ టు అవసరం లేదు, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్
ఇది సేమ్ ఇందాక ప్రీవియస్ ఈ ప్రోగ్రామ్ పైనున్న ప్రోగ్రామ్‌ని మనకి వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఎంటర్ వాల్యూ. సో, ప్రింట్ టైప్ ఆఫ్ ఏఎన్. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం ఎంటర్ కొట్టంగానే షిఫ్ట్ ఎంటర్ కొట్టంగానే మనకి ఎంటర్ వాల్యూని అడుగుతది. సో, నెక్స్ట్ 5 అని. సో, ఇక్కడ నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? టైపు స్ట్రింగ్ అని వచ్చింది. రైట్? సో, ఇక్కడ అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే పైథాన్ అనేది మీరు ఆల్వేస్ మీరు ఏ ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటుందంటే ఒక ప్రతిదీ కూడా అది మీరు నెంబర్ ఇవ్వండి, లేదంటే మీరు టెక్స్ట్ ఇవ్వండి, ఏది ఇచ్చినా కానీ అది అదేమవుతుందంటే అది స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది. దట్ మీన్స్ స్ట్రింగ్ డేటా టైప్ మనం ఏది ఇన్పుట్ ఇచ్చినా, రైట్, మనం ఏది ఇచ్చినా కానీ అది ఎలా తీసుకుంటుంది అంటే అది స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది. సార్ మరి నేను స్ట్రింగ్ నుంచి దట్ మీన్స్ నాకు ఇంటి కింద కన్వర్షన్ అవ్వాలి అని అంటే ఇలా, రైట్. సో, ఈ విధంగా. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని నేను ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ సమ్ ఎంటర్ వాల్యూ. ఓకే. ఎంటర్ వాల్యూ, ఎంటర్. ఏ ఈజ్ ఈక్వల్ టు int of a, right, print of type of a, sorry, print of సో, ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూడండి నేను 5 ఇచ్చా. 5 ఇస్తే ఏమైంది? రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్పుట్ అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే ఇది స్కానింగ్ అనమాట. రైట్. అంటే మనకి స్కానర్ అంటే రీడ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాల్యూ రీడ్ చేయాలంటే ఫ్రమ్ కీబోర్డ్ నుంచి మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి పైథాన్లో ఇన్పుట్ అంటే మీరు ఏది తీసుకున్నా కానీ ఇన్పుట్ అది ఏంటది యాక్చువల్గా ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఏంటది 5, అది ఇంట్, రైట్, అవునా కదా. సో, ఆ ఇంట్ అనే వాల్యూని ఇది ఎలా ట్రీట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ స్ట్రింగ్ కిందే రీడ్ చేస్తుంది. అందుకే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఫస్ట్ పైన ప్రోగ్రాంలో మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 5 ఇచ్చాను. దెన్ ఆటోమేటికలీ ఇక్కడ నేను ఏ టైప్ కన్వర్షన్ చేయలేదు. సో, ఇక్కడ ఎంటర్ వాల్యూ 5. సో, దెన్ ఆటోమేటికల్గా అది ఏమవుతుంది? టైప్ ఏంటది? స్ట్రింగ్. ఇక్కడ చూడండి నేను జస్ట్ ఓన్లీ ఈ లైనే యాడ్ చేశాను. రైట్. అంటే నేను తీసుకునే వాల్యూ అనేది ఏంటది? స్ట్రింగ్ కదా. సో, దాన్ని నేను ఇంటి కింద కన్వర్షన్ చేయాలి. అంటే ఏంటి దాని యొక్క స్టేట్మెంటు? ఇదే. సో, ఇక్కడ చూడండి ఎంటర్ వాల్యూ 5 ఇచ్చాను. నెక్స్ట్ క్లాస్ ఇంట్. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే వాల్యూ ఇవ్వంగానే ఈ 5 వాల్యూ వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అనగానే దట్ మీన్స్ దెన్ ఆటోమేటిక్గా ఈ 5 అనే స్ట్రింగ్ దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్ డేటా టైప్. ఓకే. సో, ఈ కన్వర్షన్ అయిన డేటా అనేది ఏదైనా స్టోర్ అవుతుంది, ఏ అనేది స్టోర్ అవుతుంది. ఏ టైప్ అంటే చూడండి ఆల్రెడీ ఇచ్చిన వాల్యూ 5 అది వచ్చేసి ఇంటి కింద కన్వర్షన్ జరిగింది. సో, వాల్యూ వచ్చేసి డేటా టైప్ ఏంటని చూపెడుతుంది మనకి ఇక్కడ ఇంట్ అనేది చూపెడుతుంది. సో, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఎంటర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ ఎందుకు వచ్చింది అని మీరు అడగవచ్చు. రైట్. యాక్చువల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. ఇది స్ట్రింగ్. ఓకే. ఈ స్ట్రింగ్ వాల్యూని మనం ఏం చేస్తుందంటే డేటా టైప్ని మనం ఇంట్ కింద కన్వర్షన్ చేయాలి. ఓకే. ఇక్కడ వీడు ఏమంటుందంటే ఇంట్ ఆఫ్ ఏ అనేది ఇక్కడ ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ దట్ మీన్స్ 5. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే సార్ మీరు ఇచ్చిన స్ట్రింగ్ అనేది 5 అనేది పాసిబిలిటీ ఉండదు, కన్వర్షన్ జరగదు. ఓకే. అంటే దీనికి మెయిన్ ఇంటెన్షన్ నేను చెప్పేది ఏంటంటే మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది స్ట్రింగ్ కింద దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్ ఈస్ దట్ అనదర్ డేటా టైప్. ఓకే. సో, ఇది మెయిన్ కాన్సెప్ట్. సో, ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రింగ్ టు ఇంట్ కన్వర్షన్, రైట్. సో, స్ట్రింగ్ టు ఇంట్ కన్వర్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఓన్లీ మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే, ఏది విత్ ఇన్ ది డబుల్ కోట్స్. ఓకే.
ఒకవేళ మనకి ఏదైనా క్యారెక్టర్స్ దట్ మీన్స్ 5 ఆర్ 0 ఇచ్చినప్పుడు జరగదు. ప్రీవియస్ ప్రోగ్రామ్‌లో మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వితిన్ ది డబుల్ కోట్స్‌లో 5 అని ఇచ్చాం. సో, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇస్తున్నా అంటే ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఫ్లోటింగ్ ఇస్తే మనకి ఇంటి కింద కన్వర్షన్ జరుగుతదా లేదా అనేది చెక్ చేయాలి. రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు వితిన్ ది డబుల్ కోట్స్‌లో 5.0 సో, అది యాక్చువల్‌గా స్ట్రింగే. ఓకే? స్ట్రింగ్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, రైట్? సో, ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేస్తే ఏమైందనంటే చూడండి, అంటే మనకి వితిన్ ది డబుల్ కోట్స్‌లో 5.0 అంటే ఫ్లోటింగ్ ఇచ్చినా గానీ ఇంటి కింద కన్వర్షన్ కాదు. ఓకే? సో, దీన్ని అందుకే మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. అంటే ఏంటంటే మనకి స్ట్రింగ్ నుంచి ఇంటికి ఎప్పుడు కన్వర్షన్ జరుగుతది అనంటే ఇక్కడ చూడండి, మనకి నంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే వితిన్ ది డబుల్ కోట్స్‌లో నంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి టైప్ కన్వర్షన్ అనేది జరుగుతది. సో, ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఓకే? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే స్ట్రింగ్ నుంచి ఇంట్ కింద కన్వర్షన్. ఇప్పుడు ఇంట్ టు స్ట్రింగ్ అనే కన్వర్షన్ ఎలా జరుగుతది అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6 రైట్? అంటే ఏ అనే వేరియబుల్‌లో 6 అనే వాల్యూ ఉంది. ఓకే? నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్‌గా మనం తీసుకున్న వాల్యూ ఏంటది? ఏ ఈజ్ ఈక్వల్ 6 అంటే ఇంటే. రైట్? సో, ఇంటి వాల్యూ తీసుకున్నాం. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏ. ఎస్టీఆర్ ఆఫ్ ఏ. ఎంటర్ ప్రింట్ టైప్ రైట్? టైప్ ఆఫ్ ఏ. ఓకే? ఇప్పుడు చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ మీరు టైప్ కాస్టింగ్ ఎలా జరిగిందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ ఏంటది? 6 అంటే ఏంటి? ఇంట్ రైట్? సో, ఏ అనే వేరియబుల్‌లో 6 అనే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి, ఈ ఎస్టీఆర్ ఆఫ్ ఏ అనేది మనకి ఇక్కడ ఇంట్ నుంచి స్ట్రింగ్‌కి కన్వర్షన్ జరగాలి అంటే ఇక్కడ మనకి ఎస్టీఆర్ అనే ఒక చిన్న కీవర్డ్‌ని యూజ్ చేసి దట్ మీన్స్ ఒక ప్రీ డిఫైన్డ్ అనేది అని అనొచ్చు. తర్వాత కీవర్డ్ అనొచ్చు, మీ ఇష్టం. ఓకే? బట్ ఎస్టీఆర్ అంటే మనకి టైప్ కాస్టింగ్‌లో టైప్ కన్వర్షన్‌లో టైప్‌ని చెక్ దట్ మీన్స్ డేటా టైప్స్‌ని చెక్ చేయాలంటేనేమో టైప్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీఆర్ అనేది యూజ్ చేస్తాం. అంటే టైప్ కాస్టింగ్. ఓకే? ఇక్కడ ఇచ్చిన వాల్యూ వచ్చేసి ఇంట్. సో, దాన్ని ఎలా కన్వర్షన్ అయింది? స్ట్రింగ్ కింద కన్వర్షన్ అయింది. సో, ఈ స్ట్రింగ్ వాల్యూ ఎందులో స్టోర్ అయింది? ఏలో స్టోర్ అయింది. ఇప్పుడు చూడండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే మన వాల్యూ ఏమైంది? స్ట్రింగ్. ఇచ్చిన వాల్యూ ఏమో స్ట్రింగ్, దట్ మీన్స్ కన్వర్షన్ ఎలా జరిగింది? స్ట్రింగ్ కింద కన్వర్షన్ జరిగింది. సో, ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ వాల్యూ నెక్స్ట్ అక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ రైట్? బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ వాల్యూ రైట్? నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి. ఓకే? రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్రింట్ సమ్. ఓకే? ఎస్టీఆర్ ఆఫ్ రిజల్ట్. ఓకే? సో, ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ వాల్యూ అడుగుతుంది. సో, ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే 4 ఇచ్చాను. నెక్స్ట్ అది ఎలా కన్వర్షన్ జరిగింది? ఓకే. నెక్స్ట్ 5 ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 4 ఓకే, ఎంటర్ వాల్యూ ఉంది, 4 ఇచ్చాను. అంటే ఇచ్చిన వాల్యూ ఏంటి? యాక్చువల్‌గా స్ట్రింగు రైట్? సో, స్ట్రింగ్ కింద రీడ్ అయ్యి దట్ మీన్స్ ఏలో స్టోర్ అయింది. ఈ ఏలో స్టోర్ అయిన స్ట్రింగ్‌ని మనం ఏం చేసామంటే ఇంటి కింద కన్వర్షన్ చేసాము. అంటే ఇది మనకి 4 అనేది ఏమైంది? ఇంటి కింద కన్వర్షన్ జరిగింది. నెక్స్ట్ అగైన్ బి అనే వాల్యూని తీసుకున్నాము. ఆ బి వాల్యూ వచ్చేసి 5, బట్ ఇది యాక్చువల్‌గా స్ట్రింగు. సో, దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ హియర్ ఇంట్. సో, అగైన్ ఇక్కడ మనకి ఏ వాల్యూలో ఇంట్ ఉంది, బి వాల్యూలో ఇంట్ ఉంది. సో, టోటల్‌గా మనం ఏం చేసి ఈ రెండిటిని
సో యాడ్ చేసాం. సో నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ మనకి ఇక్కడ ఏం చేసామంటే స్ట్రింగ్లో ఫైండ్ చేసాం. సో ఇక్కడ వాల్యూ చూడండి 9.